महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనేది చూద్దాం. 16వ తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. 17వ తారీఖు తొలి ఏకాదశి. ఇక 21వ తారీఖు గురు పౌర్ణిమ. సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు, వారి ఆశీస్సులు తీసుకునే రోజు. ఇక 4వ తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి. ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువు గారు వృషభ రాశిలోనే ఉంటున్నారు, రాహువు మీన రాశిలోను, కేతువు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు. ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను, ఆ తర్వాత 2 వారాలు వృషభ రాశి శుక్రాచార్యుల వారి ఇంట్లో ఉంటున్నారు. సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి 2 వారాలు మిథున రాశి, తర్వాత 2 వారాలు కర్కాటక రాశి. ఇక శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు కూడా మిథున రాశి మిత్రక్షేత్రం, తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు. బుధ భగవానుడు మాత్రం జూలై 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను, 20 నుంచి 30వ తారీఖు 10 రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు. సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తులారాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి జూలైలో ఇక్కడ మనం చూస్తే కనుక అనుకూలిస్తున్న గ్రహాలు షష్టమంలో రాహు, ఇంకా 17వ తారీఖు నుంచి అంటే 3-4 వారాల్లో దశమంలో రవి. సో ఇక్కడ జూలై 1వ తారీఖు నుంచి అనుకూలిస్తున్న బుధుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయిన శుక్రుని యొక్క సంచారమే ముఖ్యంగా దశమస్థాన సంచారంలో ఉండటం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మీ మెయిన్ ఫోకస్ ఎక్కువగా, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండే ఆస్కారాలు ఎక్కువగా మీ ప్రొఫెషన్, లేదా జాబ్ లేని వాళ్ళు ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఉంచే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మెజర్గా మనం చెప్పుకోదగింది 17వ తారీఖు నుంచి కూడా రవి యొక్క దశమస్థాన సంచారం. ఇక్కడ రవి దశమస్థాన సంచారంలో మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణంగా ఈ రాశికి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి కానీ, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు 3-4 వారాల్లో అంటే 17వ తారీఖు నుంచి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక రవి ఎప్పుడైతే దశమస్థాన సంచారంలో వీళ్ళకి 17వ తారీఖు నుంచి కర్కాటకం ఇక్కడ దక్షిణాయనం మొదలవటం ముఖ్యంగా. సో అర్ధసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమం రాజదర్శన సల్లాపౌ సౌఖ్యం దశమే రవవు. సో ఎప్పుడైతే రవి దశమస్థాన సంచారంలో ఉంటున్నారో ఈ రాశి వారికి ధనలాభాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే రాజకీయ వ్యవహారాల్లో జయాన్ని, అలాగే మీ బాస్ సపోర్ట్ని, శరీర సౌఖ్యాన్ని కూడా కలుగజేస్తున్నారు. కాబట్టి మేజర్గా ఇక్కడ తులారాశి వాళ్ళకి మనకి గురు కుజుల యొక్క యుతోటి కనిపిస్తుంది అష్టమ స్థానంలో. 13వ తారీఖు తర్వాత నుంచి కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నారు.
గురు కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ఇక్కడ కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, జాయింట్ అకౌంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో కొంతవరకు ఇక్కడ ఇన్లాస్ అత్తగారు మామగారు అండ్ ఈ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి గురు కుజుల యొక్క యుతి అష్టమ స్థానం వల్ల మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ కుజుడు అష్టమ స్థాన ప్రవేశంలో ఉన్నప్పటికీ రవి యొక్క దశమస్థాన సంచారం ఆరోగ్యంలో ఎటువంటి తీసుకొచ్చిన కుజుడు రవి వల్ల కొంతవరకు మళ్ళీ అది న్యూట్రలైజ్ అవటం. సో కుజ గురుల యొక్క అష్టమస్థాన సంచారం అన్నెసెసరీగా వెల్త్ లాస్ లేదా సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ లాంటివి తెస్తూ ఉన్న, మళ్ళీ బుధుడి యొక్క లాభస్థాన సంచారం 20వ తారీఖు నుంచి కూడా బుధుడు ఇక్కడ లాభస్థాన సంచారంలో ఉంటాం, నవమాధిపతి. సో అదేవిధంగా దశమస్థానంలో రవి బుధుల యొక్క సంచారం, అలాగే బుధుడి యొక్క లాభస్థాన సంచారం, ఈ విధంగా కొంతవరకు ఇక్కడ గురుడు అష్టమంలో ఉండటం, 13వ తారీఖు నుంచి కుజుడు అష్టమంలోకి రావటం, ఇలాంటి కొన్ని సడన్ చేంజెస్ కలిగించే గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరుగుతున్న, సో కొంతలో కొంత మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మళ్ళీ కర్మస్థానంలో ఉన్న రవి బుధులు లాంటి మంచి పవర్ఫుల్ ప్లానెట్స్ వల్ల అది మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, మీ యొక్క శక్తిని కూడగట్టు, మీ తప్పకుండా ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా, అది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎనీ లిటిగేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి కొంత మిక్స్డ్ అప్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. అష్టమంలో కూడా, ఇక్కడ షష్టమంలో కూడా రాహు సంచారం జరుగుతుంది అద్భుతంగా. రాహు యోగించే ఒక స్థానమైన షష్టమ స్థానంలో మంచి మెటీరియలిస్టిక్ గెయిన్స్, ఆర్థిక లాభాలు, శత్రు విజయాలు, అపోనెంట్స్ని కాంపిటేటర్స్ని డివీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. సో వీటికి సంబంధించిన విషయాల్లో కూడా రాహు వల్ల మంచి మేలైన రిజల్ట్స్ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం, కుటుంబపరమైన విషయాల్లో మాత్రం కుజుని అష్టమ స్థాన సంచారం ఎప్పుడైతే 13వ తారీఖు తర్వాత మొదలవద్దు గురుడితో కలిసి, ఈ రెండు విషయాల్లో కొంచెం ఎక్కువ మోర్ కేర్గా ఉండాలి. కాబట్టి 14వ తారీఖు నుంచి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, లేదా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, అలాగే ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోవటం, నిత్యం కుజ గురుల యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఇది కంపల్సరీ చేయాల్సింది. ఇక వ్యయంలో ఆల్రెడీ కేతు ఉన్నారు తులారాశి వాళ్ళకి సంబంధించి. కొన్నిసార్లు నిద్రలేమి, నిద్రా సౌఖ్యం లేకపోవటం, కొంత ఇబ్బంది కలిగించటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఖర్చుల రీత్యా కావచ్చు, ఇక్కడ ఏదైతే సైనాసుఖం లేకుండా చేయటం, ఇలాంటివి కేతు వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి తప్పకుండా మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం, ఇవి మంచి రెమెడీస్గా చెప్పచ్చు తులారాశి వాళ్ళకి. అలాగే ఎవరైతే వివాహ సంబంధాల గురించి చూస్తున్నారో వాళ్ళకి కూడా ప్రస్తుతం ఉన్న ఈ ట్రాన్సిట్లో అంత మంచి మీకు నచ్చిన అంత చాలా పాజిటివ్ సంబంధాలు దొరికే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండొచ్చు. నేడు గురు కుజులు ఇద్దరూ కూడా అష్టమస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ప్రజెంట్ వీటి విషయాల్లో కొంచెం మీరే కొంచెం ఆగి ప్రయత్నిద్దాం అనే విధంగా ఉంటుంది. ఇంకా శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆల్రెడీ ఈ మాసం నుంచి. ప్రతి రాశికి వీడియో చేయడం జరిగింది శని వక్ర సంచారం గురించి. సో మీ రాశికి కూడా మీరు చూసుకోవచ్చు. సో చాలా విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, లవ్ లైఫ్ విషయంలో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు కావచ్చు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అంతగా పెద్దగా ఫలితం లేకపోవడం, ఇలాంటివి కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అష్టమంలో ఉన్న కుజ గురుల్ని, పంచమంలో వక్రించిన శని వల్ల సంతానానికి సంబంధించి పెట్టే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవటం. సో దశమం ఉద్యోగపరమైన విషయాల్లో మంచి మేలైన రిజల్ట్స్ మాత్రం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మెయిన్గా అంటే ఏ సమయంలో ఎక్కువ మనం ఏ గ్రహానికి చేసుకుంటే బాగుంటుంది, ఏ టైంలో మనకి ఇంకా ఎక్కువ ఇప్పుడు మనం చెప్పుకున్న అష్టమ గురు కుజుల యొక్క ప్రభావం ఏ సమయంలో ఏ వారంలో ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రొఫెషన్లో మనకి చెప్పుకున్నట్టు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడు ఏర్పడవచ్చు, ఇవన్నీ కూడా మనకి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతుంటే ఆ ట్రాన్సిట్ని బట్టి మనకి చక్కగా తెలుస్తుంది అన్నమాట.
సో కాబట్టి ఆ ట్రాన్సిట్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక తప్పకుండా వీక్లీ రాశి ఫలాలు సబ్స్క్రైబ్ చేయని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవడం వల్ల ఇంకా వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.